మొదట మిలిటరీ సాయం ఆపేశారు, తర్వాత నిఘా సమాచారం నిలిపేశారు, చివరికి తాము లేకపోతే ఉక్రెయిన్కి ఫ్యూచరే లేదనే సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. కట్ చేస్తే జెలెన్స్కీ శాంతికి సిద్ధమని ప్రకటించారు. ఇదంతా ట్రంప్ మార్క్ స్ట్రాటజీనే. జెలెన్స్కీపై తీవ్ర ఒత్తిడి తెచ్చి తాను అనుకున్న ప్రకటన రాబట్టగలిగారు. ఇప్పుడు బాల్ పుతిన్ కోర్టులోనే ఉంది. కానీ జెలెన్స్కీని దారికి తెచ్చుకున్నంత ఈజీ కాదు పుతిన్ మనసు మార్చడం. ఇక్కడే సుదీర్ఘ యుద్ధానికి ముగింపు విషయంలో అనుమానాలు మొదలయ్యాయి. జెలెన్స్కీ ప్రకటన తర్వాత పుతిన్ ఏం చేయబోతున్నారని ఉత్కంఠ పెరుగుతోంది. ఇంతకు యుద్ధానికి ఎండ్ కార్డ్ వేయడంపై పుతిన్ మనసులో ఏముంది? సుదీర్ఘ వార్ ఎలా మలుపులు తిరగబోతోంది? 3 ఏళ్ల సుదీర్ఘ యుద్ధంలో ఊహించని పరిణామం. కాల్పుల విరమణకు సిద్ధమని జెలెన్స్కీ ప్రకటన. సీజ్ ఫైర్ విషయంలో పుతిన్ మనసులో ఏముంది? But very importantly, and I said it, Ukraine, ceasefire. Ukraine, ceasefire. Just agreed to a little while ago. Now we have to go to Russia and hopefully President Putin will agree to that also, and we can get this show on the road. We can get this horrible war where 2,000-3,000 soldiers a week, every week, 2,000, 3,000, 4,000 sometimes. I get the reports. And they're not American soldiers. They're Ukrainian and they're Russian. But people are being killed outside of that. People are being killed in the cities as things explode throughout the cities. And we want to get that war over with. So I think it's a big difference between the last visit you saw at the Oval Office and this. So that's a total ceasefire. Ukraine has agreed to it, and hopefully Russia will agree to it. We're going to meet with them later on today and tomorrow, and hopefully we'll be able to wipe out a deal. But I think the ceasefire is very important. If we can get Russia to do it, that'll be great. If we can't, we just keep going on and people are going to get killed. Lots of people. ఉక్రెయిన్ కాల్పుల విరమణకు అంగీకరించింది. ఇక మిగిలింది రష్యానే. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ దీనికి అంగీకరిస్తారని ఆశిస్తున్నా. యుద్ధం కారణంగా అనేక మంది ప్రజలు చనిపోతున్నారు. ఈ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నా. అందులో భాగంగా కాల్పుల విరమణ చాలా ముఖ్యం. దీనిపై నేను పుతిన్తో మాట్లాడుతాను. వాళ్ళు దీనికి ఒప్పుకోకపోతే ఇంకా అనేక మంది ప్రజలు చనిపోతారు అనేది ట్రంప్ ప్రకటన. కానీ పుతిన్పై పోరులో తగ్గేదేలే అంటూ వచ్చిన జెలెన్స్కీ శాంతికి సిద్ధమని ఎందుకన్నారు? ట్రంప్ ఈ ప్రకటన చేయడానికి ముందు ఏం జరిగింది? ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా అమెరికా మంత్రులు, అధికారుల బృందం, ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం మధ్య చర్చలు జరిగాయి. దీంతో అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల సీజ్ ఫైర్ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది. ఈ మేరకు ఇరు పక్షాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. రష్యాతో శాంతి ఒప్పందానికి సంబంధించి ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆధ్వర్యంలో ఇరు పక్షాలు చర్చలు జరిపాయి. దీంతో 30 రోజుల సాధారణ కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో సైనిక సాయం, నిఘా భాగస్వామ్యానికి సంబంధించి తక్షణమే ఉక్రెయిన్పై విధించిన ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఇక ఖనిజాల తవ్వకానికి సంబంధించి సాధ్యమైనంత త్వరగా ఒప్పందానికి వచ్చేందుకు రెండు దేశాలు నిర్ణయానికి వచ్చేశాయి. ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించి రష్యాతో అమెరికా మాట్లాడనుంది. ట్రంప్ కూడా అదే చెప్పారు. ఈ చర్చలపై రూబియో మాట్లాడుతూ ఈ చర్చల సారాంశాన్ని రష్యాకు తెలుపుతామన్నారు. ఇప్పుడు బంతి మాస్కో చేతిలో ఉందన్నారు. We made an offer that the Ukrainians have accepted, which is to enter into a ceasefire and into immediate negotiations to end this conflict in a way that's enduring and sustainable and accounts for their interests, their security, their ability to prosper as a nation. I want to personally we both want to thank the Kingdom of Saudi Arabia, His Majesty, for hosting us, for making this possible. They've been instrumental in this process, and we're very grateful to them for hosting us here today. And hopefully we'll take this offer now to the Russians. And we hope that they'll say yes, to peace. The ball's now in their court. And but again, the president's objective here is number one, above everything else, he wants the war to end. And I think today Ukraine has taken a concrete step in that regard. We hope the Russians will reciprocate. నిజానికి పుతిన్పై పోరులో తగ్గేదే లేదంటూ వచ్చిన జెలెన్స్కీ ఒక్కసారిగా శాంతికి సిద్ధమని ప్రకటించడానికి అమెరికా చేసిన ఒత్తిడి కారణం. ఎప్పుడైతే జెలెన్స్కీ వైట్ హౌస్లో తనతో వాగ్వాదానికి దిగాడో అప్పుడే ట్రంప్ ప్లాన్ మార్చారు. మొదట యుద్ధంలో పోరాడుతున్న ఉక్రెయిన్కు అందించే మిలిటరీ సాయాన్ని నిలిపేశారు. తర్వాత యుద్ధంలో కీలకమైన నిఘా సమాచారాన్ని ఉక్రెయిన్కు ఇవ్వడం నిలిపేశారు. దీంతో జెలెన్స్కీ యూరోపియన్ దేశాల వైపు చూసినా అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చెప్పలేని సిచ్యువేషన్. దీంతో అగ్రరాజ్యం లేకపోతే ఏదీ కాదని ఓ నిర్ణయానికి వచ్చేశారు. అందుకే జెడ్డా సమావేశంలో అగ్రరాజ్యం చేసిన 30 రోజుల సీజ్ ఫైర్ ప్రతిపాదనకు జెలెన్స్కీ అంగీకరించారు. ఇక్కడ జెలెన్స్కీ కూడా ఒక ప్లాన్ ప్రకారమే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించారు. తాను
శాంతికి సిద్ధపడితే బాల్ పుతిన్ కోర్టులో ఉంటుందని జెలెన్స్కీకి తెలుసు. పుతిన్ అంత ఈజీగా కాల్పుల విరమణకు సిద్ధపడరని కూడా తెలుసు. రష్యా ఈ ప్రతిపాదన తిరస్కరిస్తే శాంతికి అడ్డుపడుతున్నదెవరో ప్రపంచానికి తెలుస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. జెలెన్స్కీ కూడా ప్రపంచానికి ఇదే చెప్పాలని అనుకుంటున్నారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఉపరితల దాడులతో పాటు సముద్రం, గగనతల దాడుల్ని కూడా పాక్షికంగా నిలిపేయాలని జెలెన్స్కీ కోరారు. కానీ పుతిన్ చర్చలు జరుగుతున్న సమయంలోనే ఉక్రెయిన్పై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా మాస్కో దళాలు దాడులు చేశాయి. కీవ్పై రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడగా ప్రతీకారంగా ఉక్రెయిన్ అతి పెద్ద డ్రోన్ దాడికి దిగింది. దాదాపు 337 డ్రోన్లను కూల్చేశామని రష్యా ప్రకటించింది. ఈ నెల 10 నుంచి రష్యాలో 10 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో దాడికి దిగిందని పుతిన్ సైన్యం పేర్కొంది. 337 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసిందని వెల్లడించింది. అత్యధికంగా కర్స్క్ ప్రాంతంలో 126, మాస్కో పరిధిలో 91 డ్రోన్లను కూల్చేసినట్లు సైన్యం వివరించింది. ఈ దాడుల సమయంలో మాస్కోలోని 2 విమానాశ్రయాల్లో రాకపోకల్ని నియంత్రించినట్లు మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ తెలిపారు. ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, కానీ ఒక భవనం పైకప్పు దెబ్బతిన్నదని వెల్లడించారు. ఈ దాడులు ప్రతి దాడులన్నీ జెడ్డాలో శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనూ కొనసాగాయి. ఆ మాటకొస్తే ఇంకా కొనసాగుతున్నాయి కూడా. ఈ పరిణామాలే అమెరికా ప్రతిపాదనకు పుతిన్ అంగీకరించే సీన్ ఉండదని స్పష్టం చేస్తున్నాయి. నిజానికి గత ఏడాది జూన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ కాల్పుల విరమణ కోసం కొన్ని షరతులు ప్రతిపాదించారు. రష్యా ఆక్రమించిన క్రిమియా ప్రాంతాన్ని ఉక్రెయిన్ గుర్తించాలి. అలాగే రష్యా సేనలు స్వాధీనం చేసుకున్న ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ తన బలగాలను ఉపసంహరించుకోవాలి. తన సైనిక బలాన్ని పరిమితం చేసుకోవడంతో పాటు అణ్వాయుధరహిత దేశంగానే ఉక్రెయిన్ కొనసాగాలి. నాటో కూటమిలో చేరే యత్నాన్ని విరమించుకోవాలి. వీటన్నింటికీ అంగీకరిస్తే కాల్పుల విరమణకు సిద్ధమేనని పుతిన్ గత ఏడాది చెప్పారు. అంతేకాదు ఉక్రెయిన్లో రష్యన్ భాష మాట్లాడే ప్రజల ప్రయోజనాలు కాపాడాలని, రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల్ని సైతం ఎత్తివేయాలని పుతిన్ కోరారు. అయితే అందుకు ఉక్రెయిన్ ఒప్పుకోలేదు. పుతిన్ ప్రకటన అసంబద్ధం, మోసపూరితమంటూ స్పందించింది. రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకమవుతుండటంతో దానిని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే పుతిన్ సంధి ప్రతిపాదన చేశారని ఉక్రెయిన్ విమర్శించింది. పుతిన్ ప్రతిపాదన కొత్తదేమీ కాదని, ఆయన చర్యలు అడాల్ఫ్ హిట్లర్ని పోలి ఉన్నాయని ఆరోపించింది. పుతిన్ ఇప్పుడు కూడా ఆ డిమాండ్లనే వినిపించే అవకాశాలున్నాయి. వాటికి ఉక్రెయిన్ ఓకే చెప్పే సీన్ ఉండకపోవచ్చు. అదే జరిగితే అమెరికా 30 రోజుల ప్రతిపాదన వర్కౌట్ అయ్యే సీన్ కూడా ఉండదు. మరి ఈ విషయంలో ట్రంప్ ఏం చేయబోతున్నారు? సుదీర్ఘ యుద్ధానికి ఎండ్ కార్డు వేయడానికి అమెరికా నమ్ముకున్న ఒకే ఒక్క వ్యూహం ఒత్తిడి. జెలెన్స్కీని ఆ ఒత్తిడితోనే దారికి తెచ్చుకుంది. చివరకు ఆయన అమెరికా ప్రతిపాదనకు ఓకే చెప్పడంతో మిలిటరీ, నిఘా సహాయాలను పునరుద్ధరించింది. ఇప్పుడు పుతిన్ విషయంలోనూ ట్రంప్ అదే చేయబోతున్నారు. ఇటీవలే ఉక్రెయిన్తో రష్యా శాంతి ఒప్పందానికి వచ్చే వరకు ఆ దేశంపై ఆంక్షలు, సుంకాలు విధించాలని యోచిస్తున్నట్టు చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణతో పాటు శాంతి నెలకొల్పే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తన సామాజిక మాధ్యమం ట్రూత్లో ట్రంప్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులతో విరుచుకుపడుతోంది. వాటి ఆధారంగానే రష్యాపై భారీ స్థాయిలో బ్యాంకింగ్ ఆంక్షలు, సాధారణ ఆంక్షలు, సుంకాల విధింపు అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్న ఉక్రెయిన్తో కాల్పుల విరమణ, శాంతిపై తుది పరిష్కార ఒప్పందం చేరుకునే వరకు ఇవి కొనసాగుతాయి. ఆలస్యం కాకముందే రష్యా, ఉక్రెయిన్లు చర్చలకు సిద్ధం కావాలి అని డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. సో జెలెన్స్కీ విషయంలో అమలు చేసిన వ్యూహాన్నే పుతిన్ విషయంలోనూ అమలు చేయబోతున్నారన్నమాట. కానీ అమెరికా ఒత్తిళ్లకు పుతిన్ అంత ఈజీగా లొంగే అవకాశం లేదు. అలా లొంగిపోయేవాడే అయితే ఈ యుద్ధం ఇంత సుదీర్ఘకాలం సాగేది కాదు.